Yeah, hello everyone. Welcome to another interview of Multi Arts Trainer. So today I am here with Prasanna Garu. She's handwriting trainer and she's working with us from past more than 2 years. So hi Prasanna Garu, please let Hi, me know ma'am. your introduction. Hi, ma'am. My name is Prasanna. I'm handwriting trainer in multi arts, మ్యామ్. నేను 2.5 years నుంచి మల్టీ ఆర్ట్స్ లో వర్క్ చేయడం స్టార్ట్ అయింది మ్యామ్. హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ వర్క్ చేయడం అనేది. Yeah. So multi arts గురించి ఎలా తెలిసింది? మల్టీ యాక్చువల్లీ నేను అంతకు ముందు కూడా హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ చెప్పేదాన్ని మ్యామ్. నేను స్కూల్ కి వెళ్ళేదాన్ని. మా కిడ్స్ తో పాటే నేను స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను. కొంచెం డిస్టర్బెన్స్ వల్ల, హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఇంట్లో ఆగిపోవాల్సి వచ్చింది. ఆ టైంలో ఉండి ఇంట్లో ఉన్నా కానీ నాకు ఏదో చెయ్యాలన్న ఆత్రంతో నాకు స్కూల్ వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. లోకల్ యాప్ అనే ఉంటుంది. దాంట్లో ఉన్నా కానీ ఏమో మీకు హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ రావచ్చేమో, ట్రై చేయండి అని చెప్పి వేరే తెలిసిన టీచర్ సజెస్ట్ చేస్తే లోకల్ యాప్ డౌన్లోడ్ చేసి ఫస్ట్ టైం నేను కూడా వినటం యాప్ గురించి. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని పర్టికులర్ గా చెప్పారు మ్యామ్. అంటే జాబ్ మీకు ఎలాంటి జాబ్ కావాలి, మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఒకవేళ శాలరీ కావాలంటే ఆఫ్లైన్ ఆన్లైన్ అని చెప్పి దాంట్లో పర్టికులర్ గా ఇన్ని గ్రూప్స్ అని పెట్టిన తర్వాత నేను నాకు కావాల్సినంత వరకు రెజ్యూమ్ పెట్టాను. అయిన తర్వాత అప్పుడు చూస్తే మల్టీ ఆర్ట్స్ దానికి సంబంధించిన వాటిలో మల్టీ ఆర్ట్స్ ఒకటి వచ్చింది మ్యామ్. మాకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకునే టీచర్స్ కావాలి అని చెప్తే నేను అప్పుడు ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ తో కాంటాక్ట్ అయ్యాను మ్యామ్. ఆ తర్వాత మీ దగ్గర నుంచి మీ డెమో ఎలా చెప్తారు ఏంటి అని చెప్పేసి 2-3 సార్లు డెమో తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక స్టూడెంట్ యాడ్ అయ్యారు. మంత్లీలో 2 టైం ఇద్దరు స్టూడెంట్స్ యాడ్ అయిన తర్వాత కంటిన్యూగా స్టూడెంట్స్ బాగా వచ్చారు మ్యామ్. అండ్ నాకు స్టార్టింగ్ లో అప్పుడు డెమో చెప్పడం తెలీదు. ఆన్లైన్ లో డెమో చెప్పడం అనేది చాలా భయం అన్నమాట. బట్ అక్కడ వర్క్ చేస్తున్న మ్యామ్ వాళ్ళు, ప్రవళిక మ్యామ్, వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు. మేడం ఇలా ఉండండి, కెమెరా ఇలా పెట్టాలి, అలా పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తో నాకు ఇంకొంచెం ఎంకరేజ్ వచ్చింది అనమాట మ్యామ్. ఓకే. దానివల్ల సో మీ జర్నీ స్టార్ట్ అయింది లోకల్ యాప్ నుంచి. లోకల్ యాప్ మ్యామ్. ఓకే. సో, ఇంతవరకు మీ జర్నీ ఏదైతే ఉందో మీరు ఎంత రెవెన్యూ క్రియేట్ చేశారు పర్ మంత్ మాక్సిమం? పర్ మంత్ అయితే నేను ఇక్కడ మినిమం 30+ చేసి ఉంటాను మ్యామ్. ఈజీగా చేశాను. అండ్ సమ్మర్ లో అయితే మినిమం 40+ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అది కూడా నేను ఎక్కడికి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉండి, నాకు 2 kids ఉన్నారు మ్యామ్. ఎందుకు వెనక సపోర్ట్ కూడా లేదు. అరే బయటికి వెళ్తే టైంకి ఇంటికి వస్తానా లేదా అన్నది తెలియదని వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఆన్లైన్ వైజ్ గా చేయడం స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్ లో తక్కువ వచ్చినా ఉండే కుంది మనం చెప్పే వర్క్ వల్ల వేరే వాళ్ళు నమ్మి ఇంకొక స్టూడెంట్స్ ఇవ్వడం వల్ల బాగానే గెయిన్ చేశాను. మినిమం 50+ వచ్చినాయి. మినిమం సమ్మర్ లో ఓకే. 50 వచ్చినాయి. డే టైమ్ లో ఇప్పుడు ఇలాంటి డేస్ లో అయితే 30+ వస్తుంది మ్యామ్. ఓకే. సో, ఓవరాల్ గా మల్టీ ఆర్ట్స్ లో కాకుండా మీరు తీసుకునే పర్సనల్ క్లాసెస్ 2 కలిపి మనకి 30,000-50,000 దాకా మీరు జనరేట్ చేయగలిగారు వితిన్ ద హోమ్. సో, మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆన్‌లైన్ లో టీచింగ్ అంటే మల్టీ ఆర్ట్స్ నుంచేనా? మీరు ఓన్ గా చేయడానికన్నా ముందు? లేదు మ్యామ్. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు చింతల్లో ఉండేవాళ్ళం. అక్కడ ఒక స్కూల్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాండ్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్ డాక్టర్స్ అన్నమాట. హుహు. వాళ్ళ దగ్గర నేను హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే మేడం ఫ్రీగానే నేర్పించారు అంతా కూడా. హ్మ్. ఆ తర్వాత మ్యామ్ వాళ్ళే ఇట్లా ఆన్లైన్ లో చెప్పండి మేడం, మీకు మేము ఇంత అమౌంట్ ఇస్తామని చెప్తే వాళ్ళు చెప్పిన తర్వాతనే నేను కొంచెం అంటే ఇంత డెమోస్ మల్టీ ఆర్ట్స్ లో అయితే ఫస్ట్ పేరెంట్స్ ని మనం డెమోస్ చేయాలి ఇవన్నీ ఉండేది. అక్కడ ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళు మాట్లాడేసి నాకు జస్ట్ స్టూడెంట్ ని ఇచ్చేవాళ్ళు. ఓకే. అక్కడ స్టూడెంట్ తో ఆన్లైన్ చెప్పేదాన్ని మ్యామ్. కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది బాగా ఎక్కువైంది మల్టీ ఓకే. ఆర్ట్స్ లో. ఓకే. సో, మీరు ఇనీషియల్‌గా ఆన్‌లైన్ టీచింగ్‌లో నుంచి ఇది ఇంకొక మీకు ఎక్స్‌ట్రా ప్లాట్‌ఫార్మ్ అయింది. మీ స్కిల్‌ని ఎస్ మీరు ఎక్స్‌ప్రెస్ చేసుకోవడానికి. వాటెవర్ మీరు చేస్తుంది చేస్తూ, ఇది కూడా మీకు ఒక ఎక్స్‌ట్రా రెవెన్యూ. సో, మ్యామ్. ఆల్‌మోస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచ్యులేట్ యూ. యూ ఆల్‌మోస్ట్ టచ్ లైక్ 2 లాక్స్ అబోవ్ రెవెన్యూ అనేది క్రియేట్ చేశారు ఓన్లీ మల్టీ ఆర్ట్స్ నుంచి. థ్యాంక్ యూ. సో, దట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో నుంచే. అండ్ ఐ వాంట్ టు మెన్షన్ వన్ మోర్ థింగ్. గూగుల్ రివ్యూస్, మల్టీ ఆర్ట్స్ గూగుల్ రివ్యూస్ చూస్తే సో ఆల్మోస్ట్ లైక్ 20-30 రివ్యూస్ విల్ బి ఓన్లీ అబౌట్ యూ. లైక్ ప్రసన్న మ్యామ్ బాగా చెప్తున్నారు హ్యాండ్ రైటింగ్ క్లాసెస్, ద బెస్ట్ ట్రైనర్ ఫర్ ద హ్యాండ్ రైటింగ్, వెరీ పేషెన్స్. ఆల్ ఈ ఫీడ్బ్యాక్ ఏంటంటే అవుట్ ఆఫ్ జెన్యూన్ గా వాళ్ళు ఇస్తున్నారు. అండ్ దే ఆర్ రైటింగ్ వెరీ లెంతీ. ఇట్స్ నాట్ లైక్ గుడ్ నైస్ ఇలా కాకుండా చాలా పెద్దగా రాస్తున్నారు. సో ఐ వాంట్ టు అప్రిషియేట్ ఫర్ కలెక్టింగ్ దట్ టైప్ ఆఫ్ రివ్యూస్. అంత జెన్యూన్ రివ్యూస్ మీకు ఇవ్వడం కూడా అది చాలా గ్రేట్. సో మీకు స్టూడెంట్స్ తో జర్నీ ఎలా అనిపిస్తుంది ఆన్లైన్ లో టీచింగ్? హ్యాండ్ రైటింగ్ దట్టు అంటే అసలు నమ్మరు ఫస్ట్. హ్యాండ్ రైటింగ్ యాక్చువల్లీ అంటే ఆన్లైన్ లో అసలు పాసిబుల్ అవుతుందా? నమ్మ యాజ్ ఎ పేరెంట్ గా అనుకుంటే నమ్మం మేము. ఎవరు ఏంటి హ్యాండ్ రైటింగ్ ఆన్లైన్ లోనే అని చెప్పేసి ఎవరిమైనా ఆలోచిస్తాం అనమాట.
అండ్ ఇంకొకటి ఏంటంటే నేను క్లాసెస్ చెప్తున్నప్పుడు గ్రాఫాలజీ అనే దాని గురించి కొంచెం తెలిసింది మ్యామ్. మా మేడం ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నానో, అంటే ఒక లెటర్ ని ఇలా రాస్తే ఇలా చేంజ్ అవ్వచ్చు, పిల్లలు ఇలా ఉంటారని చెప్పేసి జస్ట్ ఒక 3-4 పాయింట్స్ మాత్రమే తెలుసు. మల్టీ ఆర్ట్స్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ గ్రాఫాలజీ నేర్చుకున్నా మ్యామ్ వీణా మ్యామ్ దగ్గర. అది అనేది నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. దాని వల్ల నాకు నేను కూడా చాలా చేంజ్ అయ్యాను. ప్రెసెంట్ ఉన్న ఈ ప్రపంచంతో మనం ఎలా మూవ్ అవ్వాలి ఏంటి అని. అండ్ కిడ్స్ అంటారా, ఒక సబ్జెక్ట్ ని అందరికి ఒకేలాగా రీచ్ చేయొచ్చు, కానీ హ్యాండ్ రైటింగ్ అనేది అసలు అవ్వని టాపిక్ మ్యామ్. బట్ నాకు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూసిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఈవెన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ లేజినెస్ కానీ. సో నేను ఒక స్టూడెంట్ ని తీసుకునే ముందు స్టూడెంట్ కన్నా కూడా హ్యాండ్ రైటింగ్ తీసుకుంటాను. సో ఈ స్టూడెంట్ కి ఇలా చెప్తే చాలు, నాకు ముందు స్టూడెంట్ అట్రాక్ట్ అవ్వాలి అక్కడ, అందుకని సో చెప్పేసి. యా అర్థమైందండి. స్టూడెంట్ మీ మీ దగ్గరకు వచ్చి క్లాస్ నేర్చుకోవడానికి ముందే మీరు గ్రాఫాలజీ నేర్చుకోవడం వల్ల ముందు ఈ స్టూడెంట్ కి అసలు ఏ క్వాలిటీస్ ఉన్నాయని చూసుకొని దాన్ని బేస్ చెప్పుకొని మీరు క్లాసెస్ చెప్తున్నారు, హ్యాండ్ రైటింగ్ క్లాసెస్. సో నాకు తెలిసి మీకు అందుకే ఎక్కువ రివ్యూస్ యూనో చాలా పాజిటివ్ రివ్యూస్ ఇవన్నీ రావడానికి అది కూడా ఒక మేజర్ రీజన్ అయి ఉండొచ్చు బ్యాక్ ఎండ్ లో. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ హ్యాండ్ రైటింగే కాకుండా స్టూడెంట్స్ కి గ్రాఫాలజీ నుంచి కూడా ట్రైన్ చేస్తున్నారు అప్పుడు పర్టికులర్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7th క్లాస్ స్టూడెంట్ ఉన్నారు, తను లేజీగా ఉంటాడు, అసలు వినడు ఏది కూడా. అలాంటి అన్నప్పుడు నేనేం చేస్తున్నానంటే హ్యాండ్ రైటింగ్ తో పాటు తనకున్న లేజినెస్ పోవాలంటే ఏ టైప్ ఆఫ్ లెటర్ ఎలా రాస్తే ఏంటి అనేది తనకి తెలియకోకుండా ఆ లెటర్ ని రాసి చూపిస్తాను. యాజ్ అ పేరెంట్ గా అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే హ్యాండ్ రైటింగ్ తో పాటు ఎంత కొంత యాటిట్యూడ్ అనేది 100% చేంజ్ అవుతుంది. సో నేను ఈ మాట చాలా మంది పేరెంట్స్ దగ్గర నుంచి విన్నాను కూడా. సో అది నాకు చాలా హ్యాపీ ఇస్తుంది అనమాట. అరే మన దగ్గరికి వచ్చి మన హ్యాండ్ రైటింగ్ తో పాటు యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది కదా, పేరెంట్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో లైక్ మిమ్మల్ని ప్రసన్న హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ట్రైనర్ అనే దానికన్నా ప్రసన్న గ్రాఫాలజిస్ట్ అండ్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అనడం కరెక్ట్ ఏమో. సో ఎందుకంటే యువర్ క్యాటరింగ్ లైక్ యాటిట్యూడ్ చేంజ్ తీసుకొస్తున్నారు పిల్లల్లో, అదే కాకుండా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ బోత్ హ్యాండ్ బై హ్యాండ్ నడుస్తుంది. సో ఇట్స్ అ గ్రేట్, ఐ మీన్ ఐ హావెంట్ ఎక్స్పెక్టెడ్ దిస్ థింగ్. మీరు ఇలా ఫీడ్బ్యాక్స్ మీకు వచ్చాయి, నిజంగా పేరెంట్స్ చేంజ్ అయ్యారు అని మీకు ఫీడ్బ్యాక్స్ వచ్చాయి అనేది ఐ రియలీ డోంట్ నో. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు క్రియేట్ అ సార్ట్ ఆఫ్ ఇంపాక్ట్ మీ టీచింగ్ స్టైల్లో కూడా గ్రాఫాలజీ నుంచి అని. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ హ్యాపీ ఫర్ ట్రైనింగ్ యూ గ్రాఫాలజీ. సో యా సెకండ్లీ లైక్ మీకు హౌ యు ఆర్ కన్వీనియంట్, లైక్ మల్టీ ఆర్ట్స్ టీమ్ తో మీకు ఎంత కన్వీనియంట్ గా ఉన్నారు, హౌ యువర్ ఫీలింగ్ టు కనెక్టెడ్ విత్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళంతా కూడా లేడీసే. ఒకవేళ నేను క్లాస్ కి లేట్ గా జాయిన్ అవటం కానీ, లేకుంటే కొంచెం ఎమర్జెన్సీ వల్ల నేను లీవ్ పెట్టినా కానీ అందరూ అర్థం చేసుకొని, ఎవ్వరు కూడా ఇప్పటి వరకు నేను ఈ 2.5 years లో ఒకళ్ళు ర్యాష్ గా మాట్లాడినట్టు నేను ఒక్కరిని చూడలేదు మ్యామ్. ఇక్కడ ఒకళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా నాకు అది చాలా బాగా నచ్చింది. ఎంత వర్క్ చేస్తున్నాం అనేది పక్కన పెడితే ఒకరికి ఒకళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నాం అనేది మెయిన్ థింగ్ అయింది. చాలా సపోర్టివ్ గా ఉంటారు మ్యామ్, ఒక్కళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ కూడా చాలా అంటే చాలా బాగా ఉంటారు వర్క్ చేసే వాళ్ళు. ఓకే, సో ద పేమెంట్ పార్ట్ అండి, లైక్ ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఫస్ట్ పేమెంట్ ట్రస్ట్ ఉండదు, చెప్పేసాక డబ్బు లేకపోతే అలాగా. మీ హౌ యూ ఫెల్ట్ అబౌట్ ద పేమెంట్ స్ట్రక్చర్ ఇన్ ద మల్టీ ఆర్ట్స్? మీ పేమెంట్స్ అన్ని ఆన్ టైం లో నేను స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు నాకు ఫస్ట్ డౌట్ ఉంది, ఎందుకంటే అంతకు ముందు నేను వేరే స్కూల్ ఒప్పుకొని లాస్ అయ్యాను అనమాట. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు నాకు ఫుల్ అమౌంట్ ఇవ్వలేదు, కొంచెమే ఇచ్చి లాస్ చేసేసారు. తర్వాత మళ్ళీ వీళ్ళు క్లాస్ ఎప్పించుకొని అది కూడా ఆన్లైన్ లో నమ్మచ్చా లేదా అనుకున్న టైంలో జస్ట్ నాకు ఒక స్టూడెంట్ ని ఇచ్చారు. ఆ స్టూడెంట్ నేను కంప్లీట్ కూడా చేయలేదు, బట్ ఫస్ట్ కి వచ్చేసరికి అమౌంట్ వేసేసారు మ్యామ్. నేను ఆ రోజు నమ్మాను, నేను క్లాసెస్ కంప్లీట్ చేయకపోయినా కానీ నాకు అమౌంట్ వేసారు, ఇంకా నమ్మచ్చు వీళ్ళను అని చెప్పేసి మ్యామ్. అడగకుండానే ఇంత టైంలోకి శాలరీ ఎప్పుడప్పుడు పడుతూనే ఉంటుంది. ఓకే, సో అండ్ పేఅవుట్స్ చూస్తే మేము 2 times ఇన్ ద మల్టీ ఆర్ట్స్ వి ఫాలో 2 times పేమెంట్ ఇన్ ద మంత్. సో అది మీకు ఎలా ఉంది, హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ ద 2 time పేమెంట్స్? అంటే 15th 16th ఒకసారి, ఫస్ట్ నుంచి 5th లోపు 2 సార్లు పే చేస్తున్నాం కదా శాలరీ, ఆ ఫార్మాట్ ఎలా ఉంది మీకు? బాగుంది మ్యామ్, అది బాగుంది. కాకపోతే ఓపెన్ గా చెప్పాలంటే పర్సనల్ గా ఒకేసారి అమౌంట్ వస్తుంది కదా 50-50 అన్న కన్నా మంత్లీ ఒక 30 days కే పెట్టుంటే బాగుండు కదా అన్న ఫీల్. ఎందుకనంటే ఎగ్జాంపుల్ గా మ్యామ్, ఇప్పుడు ఇక్కడ 15,000 వచ్చింది నాకు ఫస్ట్ కి వచ్చేసరికి, ఆఫ్టర్ 15 తర్వాత 1,500 పడ్డాయి అనుకోండి ఒక స్టూడెంట్. ఈ 1,500 అనేది కౌంట్ లోకి రావట్లా, చిన్న ఖర్చు. అదే అంటే ఇంత అమౌంట్ వస్తే బాగుండు కదా, ఈ 1 month ఉంచుంటే అన్న ఫీల్ తప్పితే రిమైనింగ్ అంత అది నాకే యూజ్ అవుతుంది, నేనే ఖర్చు పెడుతున్నాను కానీ ఫీల్ అలా వస్తుంది మ్యామ్, అంతే.
ఓకే. సో యాహ్! 2 టైమ్స్ పేమెంట్స్ పెట్టిన దానికి రీజన్ ఏంటంటే అండి, ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ లైక్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ గూడా మనకోటొస్తది. మధ్యలో గూడా పడితే ఒక మోటివేషన్ వస్తది గదా! ఇంకొంచెం ఎక్స్‌ట్రా పడింది అనే అనే మైండ్ సెట్‌లో ఉంటారు గదా! అండ్ అన్నట్టుగా అండ్ యాహ్! ఐ డు కన్సిడర్ ఒకేసారి పడేదానికి. అండ్ వి క్రియేటెడ్ ఎ ఫార్మాట్ క్లాసెస్ అయిపోయిన తర్వాతనే పే ఔట్ చేయాలి అని జెప్పి. దట్స్ వై వి కెప్ట్ ఇట్ మిడిల్. మళ్ళీ మీరు ఇప్పుడు ఒక క్లాస్ ఫస్ట్ ఆఫ్టర్ 5థ్ అయిపోయిందనుకోండి. లేట్‌గా మనం మళ్ళీ ప్రాసెస్ చేస్తే మీకు 1 మంత్ వెయిట్ చేయాలి మీరు మళ్ళీ ఆ అమౌంట్ కోసం. సో అదే అవును మ్యామ్. మిడ్‌లో వేస్తే మీకి యూ కెన్ యూజ్ ఇట్ అన్నట్టుగా. సో వి క్రియేటెడ్ దట్ ఫార్మాట్. బట్ యాహ్! ఫర్ ష్యూర్ ఫస్ట్ టు ఫిఫ్త్ ఎక్కువ పే ఔట్స్ ఉంటాయి ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇన్ బిట్వీన్ మధ్యలో కన్నా. అవును మ్యామ్. అండ్ హౌ యూ ఆర్ ఫీలింగ్ అబౌట్ లైక్ పేరెంట్స్ అప్రోచింగ్ యూ గాని, ఆ పేరెంట్స్ కోఆర్డినేషన్ గాని, ఆ వర్క్ అంతా వీఆర్ డూయింగ్ లైక్ యాస్ ఎ టీమ్ గదా! హౌ యూ ఫెల్ట్ దట్ సపోర్ట్ సిస్టమ్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది? మల్టీ ఇక్కడ ఆర్ట్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ మేనేజింగ్ స్టూడెంట్స్. చాలా బాగుంటుంది మ్యామ్. యాక్చువల్లీ ఎప్పుడైనా పేరెంట్ అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ నేను మల్టీ ఇయర్స్ లో వచ్చిన ప్రతి స్టూడెంట్ పేరెంట్ వాళ్ళు కూడా మాక్సిమం ఆన్లైన్ కి వస్తున్నారంటే ప్రతి పేరెంట్ ఎడ్యుకేటెడ్ పేరెంట్సే మ్యామ్. మాక్సిమం అయితే వాళ్ళు మనం చెప్పే విధానం బట్టి కొంతమంది ర్యాష్ ఉన్నా కానీ మనం చెప్పే విధానం ఇప్పుడు నేను చెప్పలేకపోయినా కానీ నాకు మ్యామ్ వాళ్ళు ఉంటారు. మేనేజ్ చేసే మ్యామ్ వాళ్ళు, మానిటరింగ్ చేసే మ్యామ్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మ్యామ్. ఒకవేళ నేను ఒకటే సమాధానం చెప్పినా వాళ్ళు ఒక దానికి 10 ఆన్సర్లు ఇస్తారు. మేడం ఈ పొజిషన్ వల్ల ఇలా చేయలేకపోతున్నాము, లేకపోతే ఇది అని చెప్పేసి బాగా సపోర్ట్ ఉంది. అండ్ పేరెంట్స్ కూడా మ్యామ్ గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. అంటే ఇప్పుడున్న టైంలో పేరెంట్స్ పక్క నుండి క్లాసెస్ తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళు అలా ఉండబట్టే నేను రిజల్ట్ కూడా 100% ఇవ్వగలుగుతున్నాను. Yeah, అది so బాగా great contribution from the parents mainly ఆన్లైన్ లో అడాప్ట్ చేసుకొని పిల్లలు పక్కన కూర్చొని నేర్పించడం అండ్ ఆల్సో సపోర్ట్ సిస్టమ్ లైక్ మీకు కాల్స్ రిమైండ్ చేయడం కానీ స్కిప్ అవుతున్నప్పుడు పేరెంట్ కి రిమైండ్ చేయడం కానీ కోఆర్డినేషన్ హౌ యూ ఫెల్ట్ అబౌట్ ద మల్టీ ఆర్ట్స్ కోఆర్డినేషన్ విత్ ట్రైనర్స్ అండ్ స్టూడెంట్స్ సో హౌ యూ ఫెల్ట్ అబౌట్ దట్ నాకు అనిపిస్తుంది మ్యామ్. నేనైనా నాకు ఇంత టైం అని చెప్పేసి పర్టికులర్ టైం ఉంటుంది క్లాస్ కి. కానీ మానిటరింగ్ చేసే వాళ్ళు పేరెంట్స్ ఎప్పుడు సమాధానం పెడతారో తెలియదు అందులో. అండ్ నేను ఎప్పుడు ఆన్సర్ ఇస్తానో తెలియదు. ప్రతి దానికి ఇమ్మీడియట్ గా కాల్ చేస్తారు మ్యామ్. నిమిషం లేట్ అయినా మ్యామ్ ఇలా పేరెంట్ మెసేజ్ చేశారు మీరు చూసుకోలేదు అందుకని మేము కాల్ చేస్తున్నాం అని చెప్పేసి ఏ టైం కైనా ఇప్పుడు అందరూ మ్యామ్ నాకు ప్రెసెంట్ 3-4 ఉన్నారు స్టూడెంట్స్ కి. ప్రతి మ్యామ్ కూడా ఆ టైం వెంటనే క్విక్ అయిపోతారు. ఏ టైం మార్నింగ్ 4 o'clock కి క్లాస్ ఉన్నాక నా టైం వాళ్ళు జాయిన్ అయిపోతారు. మ్యామ్ వద్దులేండి నాకెట్లనో క్లాస్ కదా మీరు వద్దులంటే లేదు మ్యామ్ ఉండాల్సిందే మీకైనా నాకైనా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. పర్ఫెక్ట్ గా ఉన్నారు మ్యామ్. చాలా హ్యాపీ. ఓకే సో ద కోఆర్డినేషన్ సపోర్ట్ టీమ్ కూడా మీకు ఆర్ఎం రిలేషన్షిప్ మేనేజర్ నుంచి కూడా యు ఆర్ గెటింగ్ గుడ్ అవుట్పుట్ అండ్ యా ఇఫ్ యూ వాంట్ టు రికమెండ్ మల్టీ ఆర్ట్స్ ప్లాట్ఫామ్ ఫర్ ఎనీ అదర్ ట్రైనర్ హ్యాండ్ రైటింగ్ కాకుండా లైక్ డ్రాయింగ్ మ్యూజిక్ ఇంకా ఏ ఆర్ట్స్ అయినా మీరు మల్టీ ఆర్ట్స్ ప్లాట్ఫామ్ ని ఇంకొక ట్రైనర్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి ఒక ట్రైనర్ కి అయితే రికమెండ్ చేస్తారా? చేస్తాను మ్యామ్. పక్కగా చేస్తాను. యాక్చువల్లీ మా ఫ్రెండ్ కి ఒక అమ్మాయికి చెప్పాను. తను భయం వల్ల ఆగిపోయింది అనమాట. ఓకే అంటే పక్కాగా ఎందుకనంటే బయటకి వెళ్లకుండా ఈవెన్ ట్రావెల్ చార్జెస్ లేవు. ఒక టైమింగ్ అర్రే ఇంత ఎక్స్‌పెన్స్ చేసి మనం బయటికి పోవాలి ఆ టైం ఇక్కడ ఓపెన్ గా చెప్పాలంటే డ్రెస్ సెన్స్ కూడా మనం వెనక పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నాదే హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ ఉంది మ్యామ్. నేను బ్యాక్ కెమెరా పెట్టుకుంటాను. సో తయారవ్వాల్సిన అవసరం పని ఉండదు. ట్రావెల్ చార్జెస్ ఉండదు. టైం ఉండదు. సో ఇంట్లోనే ఉంటూ టైం మేనేజ్మెంట్ కరెక్ట్ గా చేసుకున్నామంటే సూపర్ అనే ఫీలింగ్ ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. ఒక ఎక్స్పీరియన్స్ కూడా. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆన్లైన్ లో పరిచయం అవుతున్నారంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. యా సో మీరు లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ కంట్రీస్ కి చెప్పుంటారండి? ఒక 5-6 కంట్రీస్ డిఫరెంట్ పీపుల్ కి చెప్పుంటారా? చెప్పాను మ్యామ్. యాక్చువల్లీ మినిమం నేను అబ్రాడ్ వాళ్ళకి 30 పైనే చెప్పుంటా మ్యామ్. 30+ స్టూడెంట్స్ కి అబ్రాడ్ స్టూడెంట్స్ కి. ఓకే. సో ఓవరాల్ గా చూస్తే లైక్ స్టూడెంట్ కౌంట్ కూడా మీరు జాయినింగ్ అప్పటి నుంచి ఆల్మోస్ట్ 100+ స్టూడెంట్స్ 150 అలా ప్లస్ అయ్యి స్టూడెంట్సే మీరు టీచ్ చేశారు హ్యాండ్ రైటింగ్. అవును. సో వాళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్ అవుట్పుట్ వచ్చింది. నేను పర్సనల్ నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను. సో one of my relative so she asked me handwriting improvement ante I just recommended you Prasanna ma'am is the best in multi arts handwriting ki ante so she just sign up ayyaru and then keep on asking anamata after 1 week change vachinda handwriting lo ante because she was into other busy schedules నాకు రిప్లై ఇవ్వట్లేదు. నేను అవునా. అనుకున్న హ్యాండ్ రైటింగ్ సరిగా చేంజ్ అవ్వలేదేమో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారేమో అని బ్యాక్ ఐమ్ గెటింగ్ ఆల్ దోస్ థాట్స్ సరిగా చెప్పారో లేదో తను సరిగా విన్నాడో లేదో అని ఐ కీప్ ఆన్
థింకింగ్. సో వన్ డే ఐ వెంట్ టు ద హైదరాబాద్ అండ్ ఐ వెంట్ టు దేర్ హోమ్ పర్సనల్ అని అడిగాను, ఇలాగ ఎలా ఉంది. ఓ నేను నీకు చెప్పడం మర్చిపోయాను, బిజీలో పడి, చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు, హ్యాండ్ రైటింగ్ మొత్తం మారిపోయింది, టీచర్స్ కూడా అసలు అది ఇది ఒకటేనా అని అంటున్నారు అని చెప్పాను. నేను అడిగాను అప్పుడు, అది నువ్వు మరి నాకు ఫీడ్బ్యాక్ చెప్పాలి కదా, నేను ఐ యూస్ టు అప్రిషియేట్ దట్ ట్రైనర్ అని చెప్పాను. సో ఇలాగ మనకి రివ్యూస్ ఇచ్చిన వాళ్ళకన్నా రివ్యూస్ వేయకోకుండా జస్ట్ వాళ్ళ రిజల్ట్ అవును వచ్చింది మ్యామ్. హ్యాపీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్ So I మ్యామ్. want to really appreciate for the work what you done, and until it's not a easy job. Handwriting lo mainly improvement తీసుకోవడం ఆన్లైన్ నుంచి అంటే ఇట్స్ సంథింగ్ డ్రాయింగ్ లేకపోతే మ్యూజిక్ ఇది వేరు, హ్యాండ్ రైటింగ్ ఈజ్ సంథింగ్ రియల్లీ డిఫరెంట్. అండ్ వాళ్ళ స్ట్రోక్స్ చూడడం కానీ వాళ్ళ గ్రిప్ చూడడం కానీ ఇవన్నీ కూడా యువర్ ఫోకసింగ్ మోర్ and getting great results. So overall experience with the multi-arts, if you want to tell overall experience, how you felt in the multi-arts, and what are the pointers you want to give? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్ multi-arts experience, ఈ జర్నీ ఏదైతే ఉందో అది? నాకు మల్టీ ఆర్ట్స్ లో జాయిన్ అవ్వటం కానీ ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను మ్యామ్. అంటే ఇక్కడ జాయిన్ అయిన తర్వాతనే నా చుట్టూ ప్రపంచం ఇలా ఉంటుంది, మనం ఇలా ఉండాలనేది ఉన్నది. అండ్ గ్రాఫాలజీ ఇక్కడ నేర్చుకున్నాను మ్యామ్. గ్రాఫాలజీ నేర్చుకున్న తర్వాత చాలా చేంజ్ అయ్యాను నేను, చాలా అంటే చాలా. అండ్ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో నేను జాయిన్ అయిన తర్వాత ఒక పర్సన్స్ తో ఎలా మాట్లాడాలి, ఎలా ఉంటారు ఇంత అంటే ఇప్పుడు ఆఫ్లైన్ గా చెప్పింది వేరు, ఆన్లైన్ లో ఒక పేరెంట్ ని ఉన్న 10 నిమిషాల్లో ఎలా అట్రాక్ట్ చేయాలి, మనం ఎలా చెప్తే పేరెంట్ అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ నా దగ్గర హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్న వాళ్ళలో మినిమం 10 days కి రిజల్ట్ కనిపిస్తుంది మ్యామ్. కానీ అందరూ ఒకేలా ఉండరు. ఈవెన్ 15 క్లాసెస్ తర్వాత నాకు ఎక్స్ట్రా 2 క్లాసెస్ తీసుకునైనా కానీ ఆ బాబు పర్ఫెక్ట్ అయిన తర్వాతనే పేరెంట్ తో మాట్లాడినప్పుడు ఆ పేరెంట్ ఇచ్చే మాట నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎక్స్ట్రా క్లాసెస్ అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఎక్కువ రికమెండ్ అండ్ ఒక పేరెంట్ నుంచి వేరే పేరెంట్స్ దగ్గర నుంచి హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ వచ్చిన క్లాసెస్ ఎక్కువ ఉన్నాయి మ్యామ్. Yes, దానికి most of us. సో నేనైతే చాలా మందిని కూడా ప్రిఫర్ చేస్తాను మేము ఇక్కడ మల్టీ ఆర్ట్స్ లో జాయిన్ అవ్వమని చెప్పేసి. అండ్ ట్రైనర్స్ కి కూడా, ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది. చాలా మంది లేడీస్ కి బయటికి వెళ్ళే ఆప్షన్స్ ఎక్కువగా ఉండవు కూడా, కొంతమందికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, లేకుంటే చిన్న చిన్న కిడ్స్ ఉండటం వలన అలా ఉండటం వల్ల మల్టీ ఆర్ట్స్ అయితే చాలా సపోర్ట్ ఇస్తుంది కూడా. ఒకవేళ తెలియని వాళ్ళకు కూడా ఇలా చేస్తే ప్లస్ అవుతుందండి మీకు అని చెప్పేసి బాగా ఎంకరేజ్ చేస్తారు మ్యామ్. సో నేను మల్టీ ఆర్ట్స్ ఎవరు చెప్పినా ముందు మల్టీ ఆర్ట్స్ అనే చెప్తాను. సో నేను ఇంతకు ముందు చేసిన ఇన్స్టిట్యూషన్ ఎందుకు అది కూడా నేర్చుకున్నదే కదా ఇది నేర్చుకుంటున్నారని అంటే ఇక్కడ నేను ఎక్కువ నేర్చుకోగలిగాను, అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ నేర్చుకోగలిగాను కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇస్తున్నాను మేము. సో నాకు తెలిసినంత వరకు బాగా ఇంకా ఎక్కువ చేయాలి, నాకున్నంత వరకు నేను ఎక్కువ మల్టీ ఆర్ట్స్ లో చేయాలి, ఎక్కువ స్ప్రెడ్ చేయాలి అన్న థాట్ ఉన్నది. షూర్ అండి, 100% షూర్ యూ విల్ గ్రో విత్ ద మల్టీ ఆర్ట్స్. అండ్ 2.5 years అలా గడిచిపోయింది వితౌట్ ప్రెషర్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, దట్ టు ఆన్లైన్ కమ్యూనికేషన్ లో. సో ఇయర్స్ ఆర్ రియల్లీ టికింగ్ టూ ఫాస్ట్. మనం తొందరగా లైక్ ఒకరితో ఇఫ్ యూ లైక్ ద కంపెనీ, ఒక కంపెనీ కానీ మీరు ఏదైనా లైక్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే యూ డోంట్ ఫీల్ ప్రెషర్ టు వర్క్. సో వర్క్ ప్రెషర్ ఎలా ఇస్తుంది మల్టీ ఆర్ట్స్ మీకు? యు ఆర్ గెటింగ్ ఎనీ ప్రెషర్? నాకు ప్రెజర్ అనేది ఇప్పుడు ఫీలింగ్ ఏం లేదు మ్యామ్. అండ్ చేసే వర్క్ నాకు చాలా ఇష్టం, పిల్లలతో చేస్తున్నాను కాబట్టి అని లేదు. అండ్ మాక్సిమం నాకేమన్నా కంటిన్యూ క్లాసెస్ ఉన్నా కానీ మధ్యలో మానిటరింగ్ చేసే మేడం వాళ్ళు ఉంటారు కదా మ్యామ్, వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇవ్వడం వల్ల అన్ని కూడా కవర్ చేసుకొని రాగలుగుతున్నాను. సో నాకైతే ప్రెజర్ అండ్ మల్టీ ఆర్ట్స్ అనేది నాకు ఎప్పుడు ప్రెజర్ అని అనిపించదు. యాజ్ ఎ ఫ్రెండ్ గా నా సొంత క్లాసెస్ నేనే అన్న ఫీలింగ్ తప్పితే ఎప్పుడు అంత అనిపించలేదు మ్యామ్. హ్యాపీ. సో ఈ మల్టీ ఆర్ట్స్ కంపెనీలో జీరో వర్క్ ప్రెషర్ అని మీరు చెప్తారు డైరెక్ట్ గా? ఎస్ మ్యామ్, వర్క్ ప్రెజర్ అయితే నాకు ఎక్కువేం లేదు, అసలు లేదు మ్యామ్. ఇష్టం, నాకు ఇంకా చేయాలన్న ఇష్టం వల్ల అంత అనిపించలేదు ఎప్పుడు కూడా. ఓకే. సో ఓవరాల్ గా లైక్ కమ్యూనికేషన్ సైడ్ కానీ రూడ్ మేనర్ లో అలాగే ఏమి ఉండదు, నాట్ వెరీ అథారిటేటివ్. సో మల్టీ ఆర్ట్స్, వన్ వే వాంట్ టు సే మల్టీ ఆర్ట్స్ ఇస్ అ ప్లాట్ఫామ్ విత్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ అండ్ సపోర్టివ్ స్పేస్ టు క్రియేట్ రెవెన్యూ విత్ యువర్ స్కిల్. మీకు 100%. వచ్చిన స్కిల్ తో మీరు ఇంట్లో కూర్చొని ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు మల్టీ ఆర్ట్స్ లోకి వస్తే. ఎస్ మ్యామ్, 100%. Yeah, so I got like, I'm very glad to know the version of trainers and mainly the call intention. మీ జర్నీ ఎలా ఉంది మల్టీ ఆర్ట్స్ లో, అండ్ whether you want to recommend multi arts to other trainers or students, ఎవరన్నా ఉన్నా వాళ్ళకి రికమెండ్ చేస్తారా లేదా అని తెలుసుకోవడం. I felt very glad that you are happy with our association and looking forward. ఇంకా మీరు ఇలానే ఎన్ని ఇయర్స్ కుదిరితే అన్ని ఇయర్స్ లైక్ కంటిన్యూ చేస్తారని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్.
and I hope you will grow. So this is a first interview అండి. Initial గా first interview. So the next levels will be like 10 lakh ని రెవెన్యూ క్రియేట్ చేసిన తర్వాత ఇంకొక ఇంటర్వ్యూ తీసుకుంటాను. తర్వాత 1 crore జనరేట్ చేసిన తర్వాత ఇంకొక ఇంటర్వ్యూ తీసుకుంటాను. So ఇలాగ we have like milestones of the interviews. I hope you will achieve those things as much as possible quickly. I wish you great luck అండి. Any other inputs you want to tell about multi-arts or any other thing you can tell, or else it was a very great association with you, ma'am. So looking forward to have more. నాకు తెలిసినంత వరకు నేను మల్టీ ఇయర్స్ సజెస్ట్ చేసే లోపల మ్యామ్ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్లానింగ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇవాళ అరే ఈ పాయింట్ చెప్పుంటే బాగుండేదేమో కదా అన్న నెక్స్ట్ టైంకి వచ్చేసరికి వాళ్ళు వేరే, నేను ఒక పాయింట్ చెప్దాం అనేసరికి దానికి ఇంకా ఎంకరేజ్ చేసేసి దాన్ని అడ్వాంటేజ్ కింద పాయింట్స్ అనేది ఇంకా మీరే తీసుకొస్తున్నారు మ్యామ్. ఇప్పుడు నేను చెప్పి నాకైతే ఇక్కడ మైనస్ ఉంది నేను చెప్పాలన్న థాట్ ఏం లేదు నిజం చెప్పాలంటే. ఎందుకనంటే ట్రైనర్ సేఫ్టీ కూడా చూస్తున్నారు అక్కడ. ప్రతి పేరెంట్ ఒకవేళ డైరెక్ట్ ట్రైనర్ తో మాట్లాడాలన్నా కానీ మధ్యలో మల్టీ ఆర్ట్స్ అనే టీం ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంది, అడ్డుగోడగా ఉన్నారనమాట. హ్యాపీ. నాకు ఒక ప్రెజర్ అనే ఒక కంప్లైంట్ అనేది అయితే ఇప్పటి వరకు నేను ఫేస్ చేసింది ఏమీ లేదు. సో నాకేమనిపి అందుకని మ్యామ్ హ్యాపీ. So happy. Overall, if you want to give rating for multi arts for 5, how much will you give? And 5, ma'am. Okay, 5. So yeah, thanks a lot, Andy, once again for associating with multi arts. Looking forward for more years. I wish you great luck and see you on 10 lakhs interview. And the next interview will be for the 10 lakhs. I hope we'll reach it as quick as possible. And congratulations for Hall of Fame. Like whatever the interviews we are taking, it's more of like Hall of Fame interviews. You got the second trainer. First we came up with Phoenix and second trainer Mire. So yeah, that's it, Andy. Congratulations. Have a great work with us. Thank you, ma'am. Thanks. నాకు కూడా హ్యాపీగా ఉంది మ్యామ్. మీ సపోర్ట్ ఉంటే సూపర్. Yeah, definitely will be there for sure, Andy. Yeah. Thank you. Thank you, ma'am.